మామ మనకు హైదరాబాద్ అంటే చాలు ఫస్ట్ ఈ మూడు విషయాలే గుర్తొస్తాయి. ఫస్ట్ బిర్యానీ, సెకండ్ ఇరానీ చాయ్, థర్డ్ హిస్టారికల్ ప్లేసెస్ లైక్ చార్మినార్ అండ్ గోల్కొండ. అలా ఈ రోజు అయితే మేము గోల్కొండను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసినాం. గోల్కొండ రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎప్పుడు ఎండ్ అయింది మొత్తం ఈ రీల్ లో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. 11th సెంచరీలో ఒక గొల్ల కాపరి మంగళవరం అనే రాళ్ళగుట్ట మీద అమ్మవారి విగ్రహాన్ని చూశాడు. ఆ విషయం అప్పటి కాకతీయ రాజుకు చెప్పడంతో అక్కడ మట్టి కోటను కట్టాడు. అప్పటి నుంచి ఆ గుట్టను గొల్లకోటగా పిలిచారు. కాకతీయులు 11th సెంచరీ నుంచి 13th సెంచరీ వరకు పాలించారు. 13th సెంచరీ నుంచి 15th సెంచరీ వరకు బహుమనీయులు, ముసనూరి వంశస్థులు పాలించారు. తర్వాత 1512 నుంచి 7 మంది కుతుబ్షాహీ వంశస్థులు పాలించారు. 1687లో 7వ రాజైన అబుల్ హసన్ తానిషాని ఔరంగజేబ్ ఓడించి మొఘల్ రాజ్యంలో కలిపేసుకున్నాడు. అలా గోల్కొండ పతనమైంది. తర్వాత 1713లో అసబ్జాహీ వంశం వారు అంటే నిజాములు హైదరాబాద్ ని నిర్మించి 1948 వరకు పాలించారు. 1948లో భారతదేశంలోని సంస్థానాలను భారత గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. ఆ టైంలో 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నాడు. అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెప్టెంబర్ 18న ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాజ్యాన్ని భారతీయ గవర్నమెంట్ లో కలిపేశాడు. అలా భారతదేశంలో ఉన్న కాశ్మీర్ సంస్థానం తప్ప అన్ని సంస్థానాలు గవర్నమెంట్ లో విలీనం చేసుకున్నాడు. అట్లా హైదరాబాద్ రాజ్యం కూడా పతనం అయిపోయింది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.